మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి నవరత్నాలు, అలాగే రేపు ఎన్నికల్లో మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తున్నటువంటి తెలుగుదేశం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, ప్రజల ఆదరణ కూడా ఎక్కడికక్కడ తీసుకుంటున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేనల కూటమి సూపర్ 6 అంటూ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు, వీటిపైనే ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా ప్రజల్లో నెలకొన్నాయి. మరి ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యంగా ఈ రోజున నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 అనేటువంటి అంశం పైన ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. మరి ఈ రెంటికి మధ్యన వ్యత్యాసం ఏమిటి అంటే ఏ విధంగా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఆయన ఎన్నికలకు ముందు చేసిన నవరత్నాల వాగ్దానం, ఆయన ఏం చెప్తున్నారంటే మా మేనిఫెస్టోని 99.5% మేము అమలు చేసేసామని చెప్తున్నారు. నవరత్నాల అమలే సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అని చెప్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు చేశారు, చాలా హామీలు ఇచ్చారు. ఆయన పాదయాత్ర సందర్భంగా కానీ, ఎన్నికల ప్రచార సభల్లో కానీ వివిధ వర్గాలను ఉద్దేశించి చేసిన చాలా వాగ్దానాలని ఓవర్లుక్ చేసేసి ఇవాళ నవరత్నాల అమలు ఒక్కటే నా పాలనకి ఒక గీట్రాయి అని చెప్తున్నారు ఆయన. ఈ నవరత్నాల అమలు ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం విశ్లేషణ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ నవరత్నాల గురించి ఆయన ఏం వాగ్దానం చేశారు? దాంట్లో రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంపు అనేది ఒక అంశంగా వాళ్ళు చాలా హైలైటెడ్గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఈ పెన్షన్ పెంపు గురించి ఆయన చేసిన వాగ్దానం ఏంటి, అమలు చేసింది ఏంటి? అదే సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కూడా వస్తుంది కాబట్టి రెండు ప్రభుత్వాలకి 100కి 100 రూపాయలు పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. అసలు ఈ పెన్షన్ ప్రస్థానం ఏంటి, ఎవరు మొదలుపెట్టారు, ఏ ప్రభుత్వాల్లో ఏ స్థాయిలో పెరిగింది, ఇది చాలా కీలకంగా ప్రజల్లో చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఇది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను అనుకోవటం బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిగా వితంతు వృద్ధాప్య పింఛన్లు మొదలుపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆ రోజున్న బడ్జెటు, ఆ రోజున్న కొనుగోలు ధరలు, లైఫ్ స్టాండర్డ్స్, వీటి ప్రకారం ఆ రోజు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో 30 రూపాయలు అంటే అప్పుడున్న జీవన ప్రమాణాల్లో మంచి అమౌంటే. తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆయన దాన్ని 150% పెంచి 75 రూపాయలు చేశారు. ఆయన పాలనా హయాం మొత్తం కూడా 75 రూపాయలు ముట్టింది. ఆయన పదవి బాధ్యతల నుంచి తప్పుకోబోయే ముందు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర సందర్భంగా కానీ, ఆ రోజు సిఎల్పి లీడర్గా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ తమకు గనక అధికారం కట్టబెడితే 200 రూపాయలు చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75 ఇస్తున్నారు, మేము 200 రూపాయలు చేస్తామని చెప్పని ప్రజలు ఆకర్షితులయ్యి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 200 రూపాయలు చేసింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ 200 రూపాయలు కొనసాగింది. 2014లో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తమకు గనక అధికారం కట్టబెడితే 1000 రూపాయలు చేస్తానన్నారు. అంటే ఇక్కడ గమనించుకుంటే 30 రూపాయలు ఉన్న పెన్షన్ని 150% పెంచి 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 75 రూపాయలని 166% పెంచి రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. కానీ ఇక్కడ 200కి 1000 రూపాయల కంటే చాలా పెద్ద మార్పు అది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాన్ని నమ్మారు, ఆయనకు అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తను పదవి బాధ్యతలు చేపట్టిన 3 నెలల తర్వాత ఎకాఎకిన ఈ 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసేశారు. అంటే 400% హైక్. 200 రూపాయలకి ఇంకొక 800 యాడ్ చేసి 1000 రూపాయలు చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒకేసారి అంత హైక్ అనేది అప్పటి వరకు అనుభవంలో లేనిది. 400% పెంచారు ఆయన. ఆ పెంచిన తర్వాత ఆయన ప్రభుత్వ హయాంలోనే అదే టెన్యూర్లో మళ్ళీ 2019లో ఎన్నికలకి కొద్ది నెలల ముందు ఈ 1000 రూపాయలని ఇంకొక 100% పెంచి 2000 రూపాయలు చేశారు ఆయన. ఇటువంటి సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తనకు అధికారం కట్టబెడితే ఈ 2000 పెన్షన్ 3000 చేస్తాను అన్నారు. అంటే ఈ 2000 పైన ఇంకొక 50% పెంచుతాను అన్నారు ఆయన.
సరే 3,000 చేస్తారు కదా అని చెప్పని విశ్వసించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. ప్రజలు ఏమనుకుంటారు, ఏం ఆశిస్తారు? చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నదాన్ని ఏకాఏకిని 1,000 రూపాయలు చేశారు, ఆ 1000ని 2,000 చేశారు ఆయన హయాంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదవి బాధ్యతలు చేపట్టగానే ఈ 2,000 ఉన్నదాన్ని 3,000 చేస్తానని ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చుకుంటారనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 3,000 చేస్తానని చెప్పారు, కానీ దీన్ని ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను, విడతల వారీకి ఇస్తానని చెప్పలా. దశల వారీగా మద్య నిషేధం చేస్తున్నారు ఆయన. కానీ ఈ వాగ్దానం విడతల వారీయా, దశల వారీయా, నెలకు వారీయా ఈ మాటలు చెప్పలే ఆయన. కానీ అధికారంలోకి వచ్చినాక ఆయన దాన్ని విడతల వారీ పెంపు అని చెప్పని ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి సంవత్సరం జూలై 8 మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా సంవత్సరానికి 250 చొప్పున 4 సంవత్సరాల్లో పెంపు చేస్తానన్నారు. ఇవాళ మనం 2023 డిసెంబర్ 29వ తారీఖులో ఉన్నాం. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 4 సంవత్సరాలు అంటే 2023 జూలై 8 రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు నాడు 4వ విడత పెంపు అయిపోయి ఉండాలి. కానీ ఇవాళ కాల రేపు రాబోతున్న 1వ తారీఖు నాడు 4వ విడత పెంపుదల చేస్తామంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఆయన చేసిన వాగ్దానం 50% పెంపే. దానికి సంవత్సరానికి 12.5% చొప్పున ఆయన 5 సంవత్సరాల కాలం గడిపి 4 విడతల్లో 250 చొప్పున పెంపుదలకి నిర్ణయం తీసుకున్నారు. దీనికే చాలా మాది అద్భుతమైన సంక్షేమ ప్రభుత్వం, మేము ఇచ్చినంత పెన్షన్ ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు. చంద్రబాబు 1000 ఇచ్చారని చెప్తున్నారు. ఇది అసత్య ప్రచారం. చంద్రబాబు గారి హయాంలోనే 2,000 రూపాయల పెన్షన్ అయింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన వాగ్దానం విషయంలో 100 రూపాయలు డీవియేట్ అయ్యారనేది వాస్తవం. ఏది ఈ పెన్షన్ పెంపుదల విషయం. ఇక రైతు భరోసా ఆ రోజు ఆయన ఏం చెప్పారు అని అంటే, మాకు అధికారం ఇస్తే సంవత్సరానికి 12,500 చొప్పున 4 సంవత్సరాలు 50,000 రూపాయలు ఇస్తాను రైతులకు అని చెప్పారు. ఇవాళ ఏం చేస్తున్నారు ఆయన? అధికారం ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు కలుపుకొని ఈయన 7,500 మాత్రం ఇస్తున్నారు. ఇస్తూ ఏం చెప్తున్నారు? నేను 5 సంవత్సరాలు ఇస్తున్నా ఇప్పుడు అని చెప్తున్నారు. అంటే నేను వాగ్దానం చేసింది 50,000, కానీ ఇప్పుడు 67,500 ఇస్తున్నాం, సంవత్సరానికి 13,500 ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 కల్పిస్తానని చెప్పాలి. ఆ రోజు ఆయనే స్వయంగా 12,500 ఇస్తాను సంవత్సరానికి అని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ డబ్బులు కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం 30,000 ఇస్తుంది. అందులో వాస్తవంగా ఆయన 50,000, ఈ 80,000 రైతులకు దక్కాల్సిన దగ్గర ఈయన చెప్తున్న ప్రకారం కూడా 67,500 దక్కుతుంది. అందులో అంటే ఇంకొక 12,500 నష్టమే వస్తుంది రైతులకి. ఈయన మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఆ అంశంలో కూడా ఆ నమ్మకాన్ని వంచారనేది వాస్తవం. ఇక్కడ ఇంకా మిగిలిన జలయజ్ఞ ప్రదాతగా రాజశేఖర రెడ్డి గారిని అపర భగీరథుడు అని చెప్పని వీళ్ళు వేణువులో స్తుతించేవాళ్ళు. ఆ రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా ఈయన కూడా అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తాన్ని పూర్తి చేస్తారని చెప్పని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమ వాసులే. అయినా సరే రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నోన్ చేసుకున్నారు. చేసుకున్న పర్యవసానం 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు ఆయన కట్టబెట్టారు. కట్టబెడితే ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాలన దక్షత ఏంటి అంటే, గత ప్రభుత్వ హయాంలో నీరు చెట్టుతో పాటుగా ఇరిగేషన్ రంగం మీద 65,000 కోట్లు ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. ఈయన ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ అయిన ఖర్చు కేవలం 25,000 కోట్లు. అది ముఖ్యంగా దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో ఈయన హయాంలో 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఆ ప్రభుత్వ హయాంలో 12,000 ఖర్చు పెడితే ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటి అంటే, ఈయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వని పర్యవసానం వరదలు వర్షాలు ముంచుకొచ్చి ఆ గేట్లు నిర్వహణ లోపం కారణంగా ఒక ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన పర్యవసానం 46 విలువైన ప్రాణాలు పోతే మొన్న 19వ తారీఖు నవంబర్ 19కి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలి వాళ్ళకి. ఈయన సొంత జిల్లాలోనే చిత్రావతి, సర్వారాయ సాగర్, గండికోట రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవాళ ఆ రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం ఇవాళ ఎంత అధ్వాన పరిస్థితి అంటే, కళ్ళ ముందు రిజర్వాయర్లో నీళ్లు కనిపిస్తున్నాయి. కరువు పరిస్థితులు, కరువు కాటకాలతోటి ఈ సంవత్సరం 449 కరువు మండలాలు అంటే ప్రకటించాల్సి ఉంటే కేవలం 103 మండలాలు ప్రకటించారు. దానికి కూడా ఇగోనే. ఇటువంటి నేపథ్యంలో రైతాంగానికి పొలాల్లోకి నీళ్లు బారే పరిస్థితి లేదు. పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 102 రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను రద్దు చేశారు. అన్నిటికంటే మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కోసం గత ప్రభుత్వ హయాంలో 90% సబ్సిడీతోటి రైతాంగానికి 1000 కిలోమీటర్ల పొడవున్న డ్రిప్ పరికరాలు రైతులకు సబ్సిడీ మీద ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల 6 నెలల 29 రోజులు వాటికి పదవిబాధ్యతలు చేపట్టి నాట్ ఈవెన్ ఏ సింగిల్ మీటర్ ఇప్పటిదాకా అసలు డ్రిప్ పరికరాల ప్రస్తావనే లేదు. ఇది
ఆయన మీద నమ్మకం పెట్టుకున్న రాయలసీమ రైతాంగానికి ఈయన వల్ల జరిగిన మేలు లబ్ధి. ఇక ఆరోగ్యశ్రీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకనంటే గత కొన్ని నెలలుగా నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు, మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం, మాకు ఆరోగ్యశ్రీ వైపు నుంచి సేవలు చేయటం వలన అంటే ఆ ప్యాకేజీలు కూడా మాకు పెంచట్లేదు, ఆయుష్మాన్ భారత్లో ఉన్న ధరలు మాకు ఇవ్వట్లేదు అని చెప్పని రకరకాలుగా వాపోతూ ఉన్నారు. పైగా వాస్తవంగా అసలు ఈరోజే గడువు, ఈ రోజు లోపు కనుక మాకు బిల్లులు చెల్లించకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని కూడా నోటీసులు ఇచ్చారు. నిన్న చర్చలు జరిపి కొంత పార్ట్ పేమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు ప్రభుత్వం వైపు నుంచి. ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అది. ఇవాళ పేద ప్రజలు ఆరోగ్య సేవలు పొందాల్సిన సౌకర్యాన్ని ప్రభుత్వం బిల్లులు చెల్లించిన పర్యవసానం నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు సర్వీసెస్ నిలిపేస్తే ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? వాళ్ళకి బిల్లులు ఎందుకు చెల్లించదు? నెలల తరబడి వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే హాస్పిటల్ సర్వైవ్ అయ్యేది ఎట్లా? పైగా వాళ్ళకి ప్యాకేజీ పెంచమంటే 2013 నుంచి ఇప్పటి వరకు ఒకే ప్యాకేజ్ అమలు జరుగుతూ ఉంది 10 సంవత్సరాలు బట్టి. అయ్యే ధరలు మాకు వైబుల్ అవ్వట్లేదు అని చెప్పని వాళ్ళు మొత్తుకుంటున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆయుష్మాన్ భారత్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటా ఆ ధరలు హాస్పిటల్స్ వాళ్ళకి ఎందుకు చెల్లించట్లా? ఇవాళ ఆరోగ్యశ్రీలో ఉన్న డొల్లతనం ఇది. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మొదలైంది. ఆ రోజు ఆయన మొట్టమొదటగా దళితులకి 100% ఫీజు రీఎంబర్స్మెంట్, బీసీలకు 50% ఫీజు రీఎంబర్స్మెంట్ బిగిన్ చేశారు. తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింత విస్తృతపరిచి బీసీలకు కూడా 100% ఇచ్చారు. తర్వాత ఓసీలకు కూడా, ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తింపజేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేసిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు మరింత విస్తృతపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళు ఇవ్వాలి, తర్వాత మొన్నటి వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ పిల్లవాడు చదువుకుంటున్న కాలేజీకి డైరెక్ట్ పంపించేశారు. అక్కడ ఇంకా పిల్లవాడికి సంబంధం లేదు, ప్రభుత్వం కాలేజీ మధ్య ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు సక్రమంగా ఈయన వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించడం లేట్ అయినా, వీళ్ళు సక్రమంగా వెళ్ళి కాలేజీలో కట్టపోయినా పిల్లాడి చదువు ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ అంటే ఏంటంటే నేను ఇస్తున్నా అని చెప్పని చూపించుకోవడానికి గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, పైగా సింగిల్ స్ట్రోక్లో ఇచ్చినాయి. యాన్యువల్ ఫీజు ఒకే ఇన్స్టాల్మెంట్లో పే చేశారు. ఈయన దాన్ని 4 విడతలు చేసి ఇప్పుడు నడుస్తున్న ప్రహసనం ఏంటి అంటే, ఒక విడత ఇస్తే 2 విడతలు ఇవ్వట్ల. అసలు కోవిడ్ టైంలో కాలేజీలు రన్ అవ్వలేదు కాబట్టి అని చెప్పని వాళ్ళకి ఫీజులు పే చేయలే. కాలేజీలు రన్ అవ్వలా, కానీ పిల్లలు ఆన్లైన్లో చదువుకున్నారుగా, వాళ్ళకి పాఠాలు చెప్పారుగా, అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అయిందిగా, అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వలేదుగా. అయినా సరే ప్రభుత్వంకి ఫీజులు ఎగ్గొట్టింది. ఇవాళ ప్రచార ఆర్భాటం, 4 విడతలు, ఆ 4 విడతలు ప్రతి విడుదల సందర్భంగా ఒక బటన్ నొక్కుడు, దానికోసం ఒక భారీ బహిరంగ సభ, దానికోసం ప్రజలను తరలించడం, వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు, బలవంతాన తరలించుకురావడం జనాన్ని, అక్కడ సెలవు ప్రకటించడం, అక్కడ చెట్లు నరికేయటం, అక్కడ పరదాలు కట్టడం, బ్యారికేడ్లు పెట్టడం, పోలీస్ పహరాలు, ఒక బలవంతపు నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు ఆయన బహిరంగ సభ సందర్భంగా. పైగా ఫుల్ పేజ్ యాడ్లు, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని యాడ్లకి ఖర్చు పెట్టడం. ఈ ప్రచార ఆర్భాటంతో ఇవాళ విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా ప్రహసనంగా మారిపోయినాయి. ఇవాళ మనం సంక్షేమ హాస్టల్లో పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు గురుకుల హాస్టల్స్లో పిల్లలకి మెస్ ఛార్జీలు పెంచని పర్యవసానం వాళ్ళ అర్ధాకలితో ఉంటున్నారని చెప్పని ఈరోజు వార్తలు వస్తున్నాయి. పెరిగే వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు అర్ధాకలితో ఉంచితే రేపు సరైన పోషక విలువలతో కూడిన ఆహారం వాళ్ళకి అందించిన పక్షంలో ఏ విధమైన జనరేషన్ తయారు చేస్తారు? ఈయన 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. మద్య నిషేధం, ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విడతల వారీగా మద్య నిషేధం చేస్తా, మద్యం ఇవాళ కుటుంబాల్లో పెను సంక్షోభానికి కారణమవుతుంది, ఆరోగ్యపరంగానూ ఆర్థికంగానూ చిన్నాభిన్నం చేస్తుంది. ఈ పెనుభూతాన్ని సమాజంలో లేకుండా చేస్తా, 2024 ఎన్నికలకి మద్యం నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగను అన్నారు. ఇవాళ మద్య నిషేధం తీసుకు అడుగులు పడుతున్నాయా? బార్ పాలసీ 2025 దాకా ఎక్స్టెండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న వైన్ షాపుల లైసెన్స్లు వచ్చే సంవత్సరం దాకా ఎక్స్టెండ్ చేశారు. 15 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాల మీద అప్పులు తీసుకొచ్చారు. బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం మీద నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు. ఇటువంటి నేపథ్యంలో మద్య నిషేధం దిశగా ఒక్క అడుగైనా పడిందా? ప్రభుత్వం నుంచి చిత్తశుద్ధి ప్రదర్శించారా? ఇట్లా మీరు చూసుకుంటే వెళ్తే నవరత్నాలు నవరంధ్రాలుగా మిగిలిపోయినాయి. ప్రజల్లో ఇవాళ ఒక్కొక్క సంక్షేమ పథకం మాటున జరిగిన ఈ అవకతవకలు, అంటే ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఈ లోటుపాట్లు, చేసిన వాగ్దానాల ఆడంబరం, చేస్తున్న ప్రచారం ఆడంబరం, అమలు దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ విధమైన లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు 100కి 100 పాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే పెన్షన్ సందర్భంగా ఆయన చిత్తశుద్ధి నిరూపణ చేసుకొని ఉన్నారు. ఆయన ఒకే స్ట్రోక్లో పెన్షన్ పెంచున్నారు. ఎస్సీ సప్లాను సక్రమంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయి ఎస్సీ సప్లాన్ ఫండ్స్ వాడున్నారు. ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, అద్భుతమైన భవనాల నిర్మాణం, ఇవన్నీ నిర్మాణాలు జరిగి ఉన్నాయి. ఉపాధి కల్పన అద్భుతంగా పెరుగుంది. అదే సందర్భంలో దీపం పథకం ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉజ్వల యోజన పేరిట నరేంద్ర మోడీ గారు దాన్ని అడాప్ట్ చేసుకున్నా కూడా దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఆయన హయాంలోనే ఇచ్చున్నారు. అటువంటి సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అన్నా కూడా ఆయన చూపించిన చిత్తశుద్ధి, ఆయన గతంలో అమలు చేస్తున్న విధానాల నేపథ్యంలో ఇవాళ ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. అదే సందర్భంలో ఆయన 2019లోనే అన్నదాత సుఖీభవ పేరిట ఒక్కొక్క రైతు అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇవాళ 20,000 వేస్తాను అని చెప్పని అన్నదాత పేరిట ఆయన వాగ్దానం చేసిన రైతాంగానికి ఆయన చేసిన అంటే రుణమాఫీ, అదే సందర్భంలో అన్నదాత సుఖీభవ పేరిట 15,000 వేస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా రైతాంగంలో అది విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. తర్వాత ఇంటింటికి మంచినీరు 100కి 100 పాళ్ళు దాన్ని అమలు పరచాల్సిన అవసరం ఉంది. లోకేష్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండగానే ఆ రోజు వాటర్ గ్రిడ్ కోసం అని చెప్పని అంచనాలు రూపొందించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన ఏ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులకి సంక్షేమం అందించడం ఒక్కటే సర్వరోగ నివారణ అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్న నేపథ్యంలో మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తాన్ని పడకన పెట్టారు. ఇటువంటి నేపథ్యంలో ఇంటింటికి మంచినీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం గుర్తెరిగింది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. తర్వాత యువత 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురైన యువత. ఆయన ఏం చెప్పారు? నేను ప్రత్యేక హోదా సాధిస్తా, పెట్టుబడుల వరద పారిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఆచరణలో ఒక్కటంటే ఒక వాగ్దానాన్ని నెరవేర్చుకోరా. ఇవాళ నైరాశ్యంలో యువత మునిగిపోతున్నారు. లక్షలాది యువత ఇవాళ పక్క రాష్ట్రాలకు వలసలు బతకాల్సిన పరిస్థితులు. ఇటువంటి నేపథ్యంలో యువగళం 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పిస్తాము అని చెప్తున్న ఈ వాగ్దానం గత ప్రభుత్వ హయాంలోనే విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 3 CAA కన్వెన్షన్స్ ద్వారా లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకొని 5 లక్షల కోట్ల పైగా గ్రౌండింగ్ అయ్యి 5 లక్షల మందికి పైగా ఉపాధి దొరికిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఏంటి, ఆయన చిత్తశుద్ధి ఏంటి, ఆయన సృష్టించబోయే సంపద ఏంటి అనేది సమాజానికి ఆల్రెడీ పరిచయం అయిన నేపథ్యంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ యువత పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఈ 6 గ్యారంటీల పట్ల ఆయనకు ఉలికిపాటు మొదలైందనేది వాస్తవం. ఆ ఉలికిపాటు మొదలైన నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలే అప్పులకు దారితీస్తున్నాయి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 రెట్లు అదనపు వాగ్దానాలు చేశారు. ఆయన ఎక్కడి నుంచి తెచ్చి అమలు చేస్తారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గతంలోనే అమలు జరిగినాయి. ఆయన సంపద సృష్టి చేయడం ద్వారా, ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచడం ద్వారా అప్పుల మీద ఆధారపడకుండా ఆ పథకాల లబ్ధిదారులకి పథకాలు చేర్చారు. ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు అందే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి నెల 1వ తారీఖుకి వృద్ధులకి వితంతులకి పెన్షన్ అందే ఏర్పాట్లు చేశారు. ఇవాళ మీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, పనులు చేసిన కాంట్రాక్టర్కి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ప్రభుత్వానికి సప్లయర్లుగా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ చెల్లింపులు దొరుకుతాయో తెలియదు. ఇవాళ వేల కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో నమోదయ్యి ఉన్నాయి అని అంటే, ఇవాళ 1,70,000 కోట్ల రూపాయల చెల్లింపులు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నాయి అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబిలిటీ తెలియజేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రకటించబడిన ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న 6 గ్యారంటీలు అనేది నవరత్నాలు లాంటి డొల్ల వాగ్దానాలు కాదు. ఖచ్చితంగా సమాజంలో ప్రభావితం చూపగలిగే వాగ్దానాలు. రేపటి రోజున తెలుగుదేశం పార్టీకి మరింత మైలేజ్ ఇచ్చే దిశగానే ఈ వాగ్దానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి సమర్థత, ఆయన కమిట్మెంటు, ఆయన పనితీరు, ఆయన సామర్థ్యం ఆల్రెడీ పరిచయం అయిన నేపథ్యంలో, అనుభవపూర్వకంగా రాష్ట్ర ప్రజలు చూసిన నేపథ్యంలో వాటిని అమలు దిశగా చిత్తశుద్ధి ప్రదర్శించగలిగిన నాయకుడిగా ఆయన ప్రజలు ఆమోదిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే నవరత్నాలు వర్సెస్ 6 గ్యారంటీస్గా చూసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా ఉలికిపాటుకు గురవుతుంది. ప్రభుత్వం కూడా ఇవి మాకు థ్రెట్గా మారబోతున్న అంశాలుగా గుర్తించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు
తనకు ఆల్రెడీ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వాగ్దానాన్ని త్వరలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ ఒక్క ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో సుస్థిరం చేయదు. ఎందుకనంటే ఇక్కడ చరిత్ర నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎన్టీ రామారావు గారు 1983లో ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంగా ఆయన ₹2 ఉచిత బియ్యం ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది అది. అటువంటి నేపథ్యంలో అప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల భాస్కర్ రెడ్డి గారు ఆయన అధికారం చేతిలో ఉంది కాబట్టి ముందుగానే దాన్ని అమలు చేసేశారు. ₹90 బియ్యం ఇచ్చారు. కానీ ప్రజలు ₹90 పరిగణలోకి తీసుకోవాలా. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇవాళ ఒక పార్టీని ఓడించడానికి ప్రజలకు చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఒక పార్టీని గెలిపించడానికి ప్రజలు చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన ఉచిత బస్సు హామీ ఒకదాన్ని అమలుపరిచిన మూలాన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అధికారంలో కొనసాగించాలా, తెలుగుదేశం పార్టీని నెగ్గించాలంటానికి ఇదొక్కటే ప్రాతిపదిక కాదు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో విసిగి వేసారున్న ప్రజలు ఒక నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎన్ని పిల్లిమొగ్గలు ప్రభుత్వం వైపు నుంచి ప్రదర్శించే ప్రయత్నం చేసినా వాటిని పరిగణలో తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేరుతోటి ఏదైతే అందించినటువంటి సంక్షేమంలోని డొల్లతనం ప్రజలకు అర్థమైంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రజలకి ఇస్తున్నటువంటి సూపర్ 6 హామీలలో ఏదైతే చంద్రబాబు గారి సమర్థత, ఆయన సామర్థ్యాన్ని ప్రజలు గతంలో కూడా చూస్తున్నారు. కాబట్టే ఈ రోజున అందరూ కూడా సూపర్ 6 వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిపైనే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వంలో కూడా ఒక ఉలికిపాటుకి సూపర్ 6 దారి తీస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.